అలాగే ఇంకొక విషయం కూడా, ఇప్పటి వరకు కల్తీ నెయ్యి అనేది మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా తెలిసిన విషయంగా మారిపోయింది ఈరోజు. దీని మీద కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒక కొత్త నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనబడుతుందండి. అదేంటంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అయ్యేలాగా ఉండాలి. ప్రతి ట్యాంకర్కి సంబంధించి అది ఎన్డీఆర్ఐ ఇస్తుందా, ఎన్డీడీబీ ఇస్తుందా, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న బోర్డులో ఉన్న వాళ్ళు అనాలిసిస్ చేస్తారా? దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎలా అయితే స్వామివారి భక్తుల లెక్క, ఆదాయం లెక్క, ఇవన్నీ మనం ప్రతిసారి ఎలా రిపోర్టు విడుదల చేస్తున్నామో, నెయ్యికి సంబంధించిన రిపోర్టు కూడా ఈ అంశంగా కూటమి ప్రభుత్వం తీసుకొని ఈ రిపోర్టును కూడా మేము ప్రజల ముందు పెడుతున్నాం. ఇది ఆనవాయితీగా మున్ముందు తరాలకు కూడా వెళ్లే విధంగా గతంలో జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ దీనిని నిబద్ధతతో, ట్రాన్స్పరెన్సీతో టీటీడీ నిర్వహిస్తుంది. అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అన్న ఒక సంచలనమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం, ప్రజలందరికీ కూడా తెలిసేలాంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళితే ఎలా ఉంటుంది అనేది నా ఒక అంశం, నాది ఒక సూచన. మేడం, నిజంగా మీరు నిజంగా స్వామి వారి తరపు నుంచి మీరు ఇక్కడ ఈ రోజున ఏ ఛానల్ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి, అలాంటిది ఎస్బీటీ ఛానల్ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈ రోజున ఇంత చక్కగా మీరు తీసుకున్నారు మేడం. నిజంగా మనస్ఫూర్తిగా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు. లేదండి, మనందరం శిరస్సు వంచాల్సిందే స్వామివారి దగ్గర అండి. ఆలోచన ఎవరికి రాలేదు మేడం.